రారా నా కొడక. ఇంట్లో లేడంటానా? ఏడో దాక్కుండాడు. ఓడు యాడున్నా వదలను. ఉత్త సేత్తో చంపేస్తా. ముసలు కొడకు. రాముడు లంక మీద పడింది ఈనుంటావు. అదే పత్తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టా ఉంటాదో నేను చూపిస్తా. నా మనిషిని ఒకరిని చంపి ఎగరతాండారు. చంపడంలో నేను మీ అబ్బన్రా. యాడైతే మన్సూర్ని చంపినారో ఆడే ఎత్తుకోండి. పోండ్రా. నమస్కారం అయ్యా. అయ్యా, ఫోరెన్సిక్ వాళ్ళు క్లూస్ కలెక్ట్ చేస్తున్నారయ్యా, వెళ్ళకూడదు. ఎవడు చేసినాడో నీకు తెలుసు, నాకు తెలుసు. లేయ్ రేయ్, దించండి రా. పట్టాభి, మన పట్టాభి ఉండలే అన్న. 25 ఏండ్ల నుంచి నా లెక్క పొద్దు చూస్తున్న పట్టాభి చేతి నేను గుర్తుపట్టలేనంటరా. బయటికి పోతున్నారు కదా, దారిలో ఖర్చులకి ఏమైనా ఉంటాయని బాబు. అని బయటికి తీయండిరా. ఒక్క నిమిషం ఆగండి సార్. కాంక్రీట్ని కెమికల్ అండ్ యాసిడ్స్తో కరిగించాలి. అలా చేస్తే ఫ్లెష్ అండ్ బోన్స్ మొత్తం కరిగిపోతాయి. ఇలాగే కార్యక్రమం చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. చెంగారెడ్డి అన్నంత పని చేస్తాడు. మనోళ్ళందరినీ దాటుకుంటూ నీ కాడికి వస్తాడు. అది జరిగితే మీ అమ్మకి ఇచ్చిన మాటకు అర్థం లేదు. నీకేమన్నా జరిగితే నన్ను క్షమించడానికి మీ అమ్మ నాయనలు కూడా లేరురా. వెళ్ళిపోరా. మీ అక్కను తోడుకొని పోయి చెంగారెడ్డి కాళ్ళు పట్టుకొనైనా యుద్ధాన్ని ఆపేయమని చెప్పి భంగపడుతు. నువ్వు బయలుదేరు. సమస్య తీరుస్తానని నేను మా నాన్నకు మాటిచ్చా. ఈ పరిస్థితులు వదిలి వెళ్ళాను. పాలు, పద వెళ్దాం. ఎక్కడికి? ఒక చిన్న పనుంది, పద. ఎవరింటికి? ఒక్క నిమిషం. తాత, మీరేంది బాబు ఇక్కడ? ఇక్కడ పూలయ్య ఇల్లు ఎక్కడ? పదండమ్మ, నేను తీసుకెళ్తా. కూర్చోండి అయ్యా. అయ్యా, మీరు మా ఇంటికి అంటే అమ్మా? గంగ కోసం వచ్చావమ్మా. గంగ పనికి పోయినాదమ్మా. వచ్చే ఏలైనాది. గంగతో మీకేం పనమ్మా? అమ్మవారికి పొంగల్ తినిపించాలని కోళ్ళకి రంగు వేయమని అడిగిందమ్మా. అది మీరేనా అమ్మా? నాకు కూడా చెప్పింది. దానికి అందంగా ముస్తాబై సోకులు చేసుకోవడం అంటే చాలా ఇష్టమమ్మా. కానీ ఆ మైనింగ్ పనులకు పోయి రంగు రూపు లేకుండా పోయాయి. ఆ మైకా తవ్వి దాని చేతులు పాడైపోయినాయమ్మా. అదేంటమ్మా, స్కూల్ పంపట్లేదా? ఈ ఊర్లో బడాడుందయ్యా. స్కూల్ లేకపోవడం ఏంటి? మరి పిల్లలందరూ ఏం చేస్తారు? పూట గడవాలంటే పనికెళ్ళాలి కదయ్యా. మీరెళ్ళొచ్చుగా. మాకే పనుంటే చిన్న బిడ్డను దేనికి పంపుతామయ్యా? ఇక్కడ పెద్దలకు పనులు లేవు, పిల్లకాయలకి చదువులు లేవు. పలక పట్టుకున్నా కొడతారు, క్వారీకి పంపకపోయినా కొడతారు. వస్తులుండే కన్నా పిల్లని పనిలోకి పంపితే కనీసం 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి కదయ్యా. అదిగో బండొచ్చేసినదిగా, గంగ వస్తాంది.
గంగ ఏమైనాదే? గంగ గంగ లేమ్మా, ఏమైనాదే నా బిడ్డకి? అత్తమ్మ గంగని రోజు బాగా లోతులోకి పంపినారు. మట్టి మీద పడి చచ్చిపోయినది. సచ్చినాదా? గంగ నా బిడ్డ సచ్చినాదా? నా బిడ్డ సచ్చినాదా? అయ్యా నా బిడ్డ, అయ్యా నా బిడ్డ నా కడుపు నింపడానికి పోయి నా కడుపు కోత మిగిల్చినదయ్యా. ఏ పొద్దు ఆనందంగా ఆడుకున్నది లేదు, నొప్పులు లేకుండా ప్రశాంతంగా పడుకున్నది లేదయ్యా. కష్టపడి కూలి డబ్బులు తెచ్చిచ్చిన 2 పూట్ల అన్నం పెట్టలేని నా కడుపు నెట్టా పుట్టావే, నా కడుపు నెట్టా పుట్టావు. ఎంతో ప్రేమగా చూసుకుందామని మా అమ్మ పేరు పెట్టుకున్నాం. నన్ను బిడ్డలా చూసుకుని మా అమ్మ అయినదయ్యా. చచ్చిపోనదయ్యా. అక్కని కోళ్ళకి రంగు అడిగినా ఉండి కదమ్మా, అక్క వచ్చినది లే అమ్మా, గంగలే అమ్మా. అయ్యా మన బిడ్డ తను అడిగిన చిన్న కోరికను కూడా తీర్చలేకపోయేవాళ్ళు. ఇప్పుడే వెయ్యి. పనికి పోయి నా చేతులు పాడైపోయినాయి అక్క. నీ చేతుల్లాగా చేస్తావా? గంగా అయ్యా ఎప్పుడు పక్కోళ్ళ పిల్లకి జరిగేది ఈ రోజు నీ పిల్లకి జరిగింది, రేపు ఇంకొకరికి. ఆ మైనింగ్లో పైనున్నంత వరకు మనం తవ్వాం. మనం దూరలేని లోతుల్లోకి మన పసిబిడ్డల్ని పంపిస్తున్నారా? బెమ్మ సముద్రంలో బిడ్డలు బతకాలంటే ఆ బెమ్మ రాక్షసుడు సంగారెడ్డి సావాలయ్యా. ఆడికి సావు రాదు, మా బతుకులు మారవయ్యా. ఎక్కడ తాత క్వారీ? పంపు దగ్గర నీళ్ళే కావాలట్రా మీకు? అన్నా, రుద్రకాళేశ్వర రెడ్డి క్వారీకి వస్తున్నాడంట. వాడొచ్చేలోపు వాడిని పెంచిన అమ్మ నాయన్ని చంపేశాననే వార్త ఓడికి తెలియాలా? చక్రపాణి కబురం. మీరు చేసిన పాపాలకి ఎలాగో స్వర్గానికి వెళ్ళరు. నరకానికి వెళ్ళి యముడికి చెప్పు, మా వాళ్ళు ఇంకా వస్తున్నారు. ఈ ఒక్క రాత్రి ఓవర్ టైం చేయమని చెప్పు.
దగ్గరకు వచ్చాం, పని అయ్యాక ఫోన్ చేస్తాను. అన్నా, ఇక్కడ రుద్రకాళేశ్వర రెడ్డి రుద్రతాన్ని వాడుతున్నాడన్నా. ఆడింటి జోలు కూడా వెళ్ళొద్దన్నా. హలో హలో హలో, ఏమైందన్నా? పదండ్రా వెళ్ళిపోదాం. మీరా ఇలా వచ్చారేంటి? ఏం లేదమ్మా. పర్వాలేదు, చెప్పండి. అది మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారు, ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. అవునా? రెండన్నయ్య, లోపలికి రండి. పర్వాలేదమ్మా, పర్వాలేదు. అయ్యో, రెండన్నయ్య. రే, మీరందరూ ఇక్కడే ఉండండి. సరేనా? ఆడవాళ్ళు ఎవరూ రాలేదమ్మా. కదా? ఏమండి, ఒకసారి ఇటు రండి. ఇదిగో అన్నయ్యకి బొట్టు పెట్టండి. పెట్టండి. ఏం జరుగుతోంది సార్? ఒప్పుకోదు సార్, పెట్టించుకోండి. 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, అది విందు. ఇవ్వండి. వెళ్ళొస్తానండి. మంచిది. అన్నయ్య, బ్రహ్మ సముద్రం నుంచి ఫోన్ వచ్చిందా? నా కొడుకు గురించి అందరూ చెప్తుంటారు, వాడికి కోపం వస్తే వాడు నరరూప రాక్షసుడు అయిపోతాడని. అమ్మని కదా, నాకు మాత్రమే తెలుసు, నరసింహస్వామి అయిపోతాడు. చెంగోడో లింగోడో నాకు తెలీదు. ఆ చీర వాడికి పంపించు.
ఏందిరా 10 తలలేసుకుని అయోధ్య మీద పడతావా? నువ్వు పడితే చూడ్డానికి నేను అయోధ్యలో ఉండే రాముడిని కాదప్ప, ఆ రావణుడు కొలిచే రుద్రకాళేశ్వరుడిని. తలలు కోసి చేతికిస్తున్నా యాలా. సంవత్సరాలు డౌట్ రాకుండా అసలు ఎలా పెంచగలిగేవే? సంవత్సరం తిరిగిన బిడ్డని చేతికిచ్చి ఇక్కడికి మాత్రం పంపకు అని పోయే ముందు మాట తీసుకుంది. నా గొంతుల ప్రాణం ఉండగా నీ బిడ్డ ఈ గడ్డ మీద కాలు పెట్టడు. అదేంటమ్మా, నన్ను పంపించావు కదా? మీ అమ్మ ఎప్పుడైనా మాట తప్పిందా? నన్ను పంపించావు కదే. ఏం పేరు? రుద్రకాళేశ్వర్ రెడ్డి. ఈ పసిబిడ్డ అంత బరువు మోయగలడా? అంతా ఆది నుండి మొదలు పెట్టాలి కదా. ఆది కేశవ. ఎన్నిసార్లు చెప్పాలి ఉప్మాలో పచ్చిమిర్చి వేయద్దని? వస్తే రాక్షసి, నన్ను ఎన్నిసార్లు చంపబోయారో తెలుసా నీకు? ఫ్యాక్షనిస్ట్ కొడుకుని వాడిని పంపించకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొడుకుని నన్నెట్టా పంపించావే? నీకేం కాదురా, నీది నీ మేనమామ పోలిక. మేనమామ ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నారు? మనకి దూరంగా జనానికి దగ్గరగా ఉంటాడు. ఉండు. ఏంట్రా ఇది ఎంత బరువు ఉంది? నీదేరా, ఇన్నాళ్ళు నేను మోసాను. అవసరమైతే మళ్ళీ తీసుకుంటాలే, ఉంచు. ఏ బాలకోటయ్య, పని మనిషి రాలేదు. బాటిల్స్లో నీళ్లు పట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి, త్వరగా రా. రే, అక్కడ మనం చేసిన పనిలేంది, ఇక్కడ నేను చెప్పే పనిలేందిరా. నేను రుద్రకాళేశ్వర రెడ్డిని. రే బాలకోటయ్య, ఆధార్ కార్డులో నీ ఫోటో కింద ఉండేది బాలకోటయ్య రా. బాలకోటయ్య, ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టి రమ్య వైన్స్ కి డిస్కస్ చేద్దాం. బల్ల మీద కూర్చుంటంట, వీళ్ళమ్మ ఒళ్ళో కూర్చున్నట్టుందంట. అప్పుడే డౌట్ రావాల్సింది. నువ్వేనా నన్ను రుద్రకాళేశ్వర రెడ్డి అని పిలుస్తావా? పోరా బాలకోటయ్య, రేపు నుంచి కరెక్ట్ టైంకి ఆఫీస్కి రా.